ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మీన్ సీ లెవెల్ సముద్రపు మట్టము అనే దాని గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఒక తొట్టె కానీ ఒక గిన్నె కానీ తీసుకుని దానిలో నీళ్లు పోస్తారనుకోండి, నీటి పై మట్టము ఎప్పుడు భూమికి ప్యారలల్గానే ఉంటుంది, సమాంతరంగా ఉంటుంది. అది నీటి మట్టం అన్నమాట. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే నీటి పైన పై పొర మీద ఉన్న గాలి ఒత్తిడి. గాలి అనేది మన భూగోళం రౌండ్గా ఉంది, దాని చుట్టూ 100 మైళ్ళ ఎత్తు వరకు మనకు వాతావరణం ఉంది. అందులో ముఖ్యంగా ఒక 30 మైళ్ళ ఎత్తు వరకు చాలా దట్టమైన గాలి ఒత్తిడి ఉంది. అందుకని అది ఒత్తిడి కలగజేస్తూ ఉంటుంది కాబట్టి కణమట్టం ఇది. అంతేకాకుండా బరువు అనేది పదార్థాలను అన్నిటినీ గ్రావిటీ, భూ ఆకర్షణ శక్తి వలన అది తన కేంద్ర బిందు వైపు లాక్కుంటుంది. అందుకనే న్యూటన్ యాపిల్ కింద పడడం, చెట్టు నుంచి కింద పడడం భూమి యొక్క ఆకర్షణ శక్తిని తన 1600లో కనుక్కున్నాడు. అందుకని భూ ఆకర్షణ శక్తి వలన రెండోది గాలి ఒత్తిడి వలన నీరు ఎప్పుడూ బల్లపరుపుగానే ఉంటుంది. మీరు ఆ తొట్టెని కానీ ఒక గిన్నెలో నీళ్లను పోసి కానీ వివిధ ఆకారాల్లో ఉన్నవాళ్ళు పెట్టి చూస్తే అవన్నీ కనెక్ట్ అయ్యి ఒకే లెవెల్గా ఉంటుంది. మీరు దాన్ని వంచినా ఇది చేసినా నీటి మట్టం సమానంగానే ఉంటుంది. అందుకని భూమి మీద 70%, భూగోళం మీద 70% నీరు ఉంది. ఆ నీరంతా ఒకే లెవెల్లో ఉంటుంది. చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు, గాలి ఒత్తిడిలో చిన్న తేడా కానీ, లేకపోతే అక్కడ ఉన్న భూ ఆకర్షణ శక్తిలో ఉన్న తేడా కానీ ఇన్ జనరల్ యావరేజ్ మీన్ సీ లెవెల్ అంటాం మనం. సాధారణ మనకి సరాసరిన నీటి లెవెల్ ఒకటేలాగుంటుంది. మన భూమి మీద క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ సేమ్, కొత్తగా రాదు, ఇది ఎగిరిపోదు. మనం ఏదైనా ఇక క్లైమేట్ చేంజ్ వలన తీసుకొచ్చే మార్పుల్లో వచ్చే ఇదే కానీ ఆ సముద్ర లెవెల్ కూడా ఆ చిన్న చిన్న మార్పులు వస్తున్నాయి. ఒక అంగుళం తేడా వచ్చేసింది గత 40 సంవత్సరాలుగా. గత 40 సంవత్సరాలు కూడా దీనిలో ఈ నీటి మట్టం అన్నది ఎలా కొలుస్తారంటే కొన్ని దశాబ్దాల పాటు, సంవత్సరాలు, 100 సంవత్సరాలుగా దాన్ని కొలుస్తున్నారు. ఎలాగా? సముద్రపు దగ్గరికి వెళ్తారు. అన్ని సముద్రాలు కలిసే ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దాని తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం, కింద సదరన్ సీ అంటాం అట్లాంటిక్, దాని తర్వాత అలాగే ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్, ఇవన్నీ అన్ని సముద్రాలు మనం ఏదైతే చూస్తున్నామో అన్నీ కలిపే ఉన్నాయి. నీరంతా కలిపే ఉంది. భూమి 30% ఉంది, 70% అంతా నీళ్ళే ఉన్నాయి. అందుకని భూమి మీద నీటి లెవెల్ నుంచే ఎత్తులు కొలుచుకోవాలి. అందుకని భూ లెవెల్ సమానం. ఈ భూ లెవెల్ ఎలా లెక్కెడతారంటే ప్రపంచం మొత్తం మీద కొన్ని 100 సంవత్సరాలు ఈ హై టైడ్, లో టైడ్ అని వస్తుంది. కారణం ఏంటంటే చంద్రుడు ఆకర్షిస్తూ ఉంటాడు. ఈ నీటి అలలేమో గాలి ఒత్తిడి వలన వస్తాయి. సముద్ర బొడ్డుని దించుంటారనుకోండి, అలలు వస్తూ ఉంటాయి. అది గాలి ఒత్తిడి. అంత హ్యూజ్ బేసన్ ఆఫ్ వాటర్ మీద గాలి ఒత్తిడి నొక్కబట్టి అలలు వస్తాయి. కానీ టైడ్స్ మాత్రం, అంటే మనకి ఆటు పోటు అంటుంటాం, టైడ్స్, హై టైడ్, లో టైడ్ అని, ఇది మనకి చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి వలన వస్తాయి. అందుకని టైడ్ గేజ్ పెట్టి ఎంత ఎత్తు టైడ్ వచ్చింది, ఎంత ఇది కొలుస్తారు. యావరేజ్ హై టైడ్, లో టైడ్ యొక్క యావరేజే సముద్ర మట్టం. ఈ సముద్ర మట్టం భూగోళం చుట్టూ ఒకే వాటర్ ఉంది కాబట్టి ఒకే రకంగా ఉంటుంది. అందుకని మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. మన భారతదేశంలో తీసుకుంటే బాంబే హై దగ్గర తీసుకుంటారు ఆ లెవెల్. అందుకని మనం బాంబే పట్టణాన్ని కనుక చూసినట్లయితే అది 160 మీటర్ల ఎత్తు మీద ఉంది.
దాని తర్వాత 525 అడుగులు ఎత్తులో ఉంటుందన్నమాట. అంటే సముద్ర మట్టం నుంచి. దాన్నే మన భారతదేశం అంతా తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు మనకి హిమాలయస్, ఎవరెస్ట్ ప్రపంచంలోనే సముద్ర మట్టం నుంచి 8,849 మీటర్ల హైట్లో ఉంది. 8,800 అంటే 8 కిలోమీటర్ల 849 మీటర్లు. అదే అడుగుల్లో తీసుకుంటే 29,030 అడుగులు ఎత్తుంది. సముద్ర మట్టం నుంచి మీన్ సీ లెవెల్ నుంచి హిమాలయాస్ హయ్యెస్ట్గా 29,030 అడుగులు. అలాగే భారతదేశంలో పట్టణాల్లో హయ్యెస్ట్ ఎత్తు ఎంత ఉంది అని చూస్తే అది మనకి లే అనే పట్టణం ఉంది. లడాఖ్లో లే. అది 3,500 మీటర్ల హైట్లో ఉంది. అంటే 11,500 అడుగులు ఆ హైట్లో ఉంది. అలాగే మనం ప్రపంచంలోనే సీ లెవెల్ నుంచి తక్కువ లెవెల్లో ఉండేవి చూస్తే లోయలు ఉన్నాయి కదా, తక్కువగానే ఉంటాయి. డెన్మార్క్లో కూడా డైక్స్ ఉన్నాయి, అందుకని సముద్రం అంతా రాకుండా ఉండడానికని. దాన్ని డెడ్ సీ ఎందుకన్నారంటే సెలినిటీ ఎక్కువ ఉంటుంది. ఫిష్లు కూడా ఎక్కువ బతకవు. ఉప్పు చేపలు అలాంటివి అయితే ఉంటాయి, కానీ మామూలు మిగతా చేపలు దాంతో ఎక్కువ మనకి ఇది ఉండదు, యానిమల్స్ ఉండవు, యానిమల్ కింగ్డమ్ ఉండదు, మెరైన్ ఫిష్ ఇవి ఉండవు యానిమల్స్. అందుకని డెడ్ సీ అన్నారనమాట. అది 430.5 మీటర్లు బిలో సీ లెవెల్ ఉంది. అలాగే మనం పసిఫిక్ ఓషన్లో తూర్పు భాగాన జపాన్ దగ్గర చూసినట్టయితే ఛాలెంజర్ డెప్త్ అని అది 10 కిలోమీటర్లు అవుతుంది. అంటే సముద్ర మట్టం నుంచి కిందకి. అందుకని ఏదైనా ఒక ప్రదేశం యొక్క ఎత్తు కొలవాలి అని అంటే అది మీన్ సీ లెవెల్ నుంచి తెలియజేస్తారు. అలాగే మనం చూసినట్టయితే దొడ్డపెట్ట అని చెప్పి సదర్న్ ఇండియాలో నీలగిరీస్లో ఉంది, అది మనకి హయ్యెస్ట్ సౌత్. అలాగే నార్దర్న్ ఇండియాలో హయ్యెస్ట్ ఇది ఎవరెస్ట్. దాని తర్వాత మన సీ లెవెల్ నుంచే భూమి యొక్క అంటే భూగోళం యొక్క వ్యాసం చూసినట్లయితే భూమధ్య రేఖ దగ్గర మనం 6,378.137 కిలోమీటర్లు దాని రేడియస్ సముద్ర మట్టం నుంచి భూకేంద్రం. అంటే అది 3,963.191 మైళ్ళు అన్నమాట. అంటే మనం ఆ పాయింట్లు తీసేసినట్టయితే 6,378 కిలోమీటర్లు లేకపోతే 3,963 భూమధ్య రేఖ దగ్గర ఉన్న మన మీన్ సీ లెవెల్ నుంచి భూకేంద్రం. అలాగే పోల్స్ మీ దగ్గర చూసుకున్నట్టయితే పోల్స్ ఏమైందంటే భూమి తిరుగుతోంది కాబట్టి కొద్దిగా సొట్టబడినట్టు ఉంటాయి అన్నమాట, దగ్గరకు ఒత్తుకుంటాయి. భూమి తిరుగుతోంది కాబట్టి భూమధ్య రేఖ దగ్గర 1000 మైళ్ళ వేగంతో తిరుగుతోంది భూమి, గంటకి 1000 మైళ్ళ వేగం. అందుకని అది పోల్స్ దగ్గర చూస్తే 6,371 కిలోమీటర్లు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ దాకా. అలాగే 3,958 మైళ్ళు. వాటిలో సుమారుగా డిఫరెన్స్ ఎంతంటే 15 కిలోమీటర్లు. లేకపోయినట్లయితే ఒక 7 మైళ్ళు సుమారుగా తేడా ఉందన్నమాట. 5 నుంచి 7 మైళ్ళు దీనిలో తేడాతోటి. అందుకని భూమధ్య రేఖ దగ్గరేమో ఇది మీన్ సీ లెవెల్గా గుర్తిస్తాం. ఈ మీన్ సీ లెవెల్ సముద్రపు మట్టం అన్నది భూగోళం చుట్టూ ఒకే ఎత్తులో ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ఈ హై టైడ్, లో టైడ్ కొన్ని దశాబ్దాలు, కొన్ని సంవత్సరాలు. రెండోది మనం ఇంకోటి తెలియాలి, చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి వలన హై టైడ్, లో టైడ్ ఏర్పడుతున్నాయి. అయితే భూమి, చంద్రుడు ఒకే ప్రదేశంలో ఉండట్లేదు. అలా తిరిగి రావడానికి 19 సంవత్సరాలు పడుతుంది. దీనే మెటానిక్ సైకిల్ అంటారు. మెటానిక్ సైకిల్ అంటే సుమారుగా 345 పౌర్ణములు లేకపోతే 6,939 రోజులు ఒకసారి భూమి, చంద్రుడు ఒకే ప్రదేశం పౌర్ణమి నాడు చూస్తే పౌర్ణమి ఒకటి గుర్తు ఎప్పుడే ఏ ఫేజ్ ఆఫ్ ద మూన్, అమావాస్య అయినా అవ్వచ్చు, దీనిలో అయినా. కాకపోతే మనం ఏంటంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి
మీరు చూసిన పౌర్ణమి నెక్స్ట్ పౌర్ణమి అక్కడే ప్లేస్లో ఉండదు. అందుకని మెటానిక్ సైకిల్లో కూడా హై టైడ్ లో టైడ్ మారుతుంది. పౌర్ణమికి అమావాస్య కూడా హై టైడ్ లో టైడ్. అందుకని కొన్ని వందల సంవత్సరాలు ఈ టైడ్ గేజ్ ద్వారా హై టైడ్ లో టైడ్ చేసి యావరేజ్ సముద్ర మట్టాన్ని కనిపెట్టారు. అక్కడి నుంచే ఏ ప్రదేశం యొక్క ఎత్తైనా మనం తెలియజేస్తాం. ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా రైల్వే బోర్డు మీద మీన్ సీ లెవెల్ ఉంటుంది. రైల్వే స్టేషను ఎంత ఎత్తు మీద ఉన్నది. ఈ మాట మీరు ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ బోర్డు చూడండి, కింద మీన్ సెవెల్, మీ ఊరు ఆ రైల్వే స్టేషను ఎంత ఎత్తు మీద ఉంది అని చెప్పి మీన్ సీ లెవెల్ వేసి ఉంటుందన్నమాట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.